హాయ్ బడీస్, వెల్కమ్ టు క్రిక్ టూన్స్. సో రాత్రి మ్యాచ్ చూసారా? సిఎస్కే వర్సెస్ పంజాబ్. నేను చూసా. మెయిన్లీ దీంట్లో డిస్కస్ చేయడానికి అగైన్ సిఎస్కే ఫెయిల్ 5 పాయింట్స్ గురించి మాత్రం నేను డిస్కస్ చేద్దాం అనుకుంటున్నా. ద వెరీ ఫస్ట్ పాయింట్, ఇక్కడ సిఎస్కే ఫెయిల్యూర్ అని చెప్పక్కర్లేదు, ఎందుకంటే పంజాబ్ కింగ్స్ అదే ఫామ్ కంటిన్యూ చేస్తుంది. లాస్ట్ ఇయర్ ఏదైతే రన్నర్అప్గా నిలిచారో ఇప్పుడు ఖచ్చితంగా టైటిల్ కొట్టాలనే ఆ కసి పంజాబ్లో మాత్రం బాగా గట్టి కనబడుతుంది. సో వాళ్ళు అదే ఫామ్ కంటిన్యూ చేస్తున్నారు అని చెప్పడం బెటర్, ఎందుకంటే సిఎస్కే ఫెయిల్యూర్ అని చెప్పలేదు. ఎందుకంటే కనీసం ఈసారి బ్యాటింగ్లోనైనా సరే చూపించారు. చపాక్ లాంటి కండిషన్లో 209 రన్లు అంటే తక్కువ కాదు. సిఎస్కేకి ఒక రకంగా చాలా ఒకప్పుడు సిఎస్కే అయితే ఈజీగా డిఫెన్స్ చేస్తుండేది, చాలా ఈజీగా డిఫెన్స్ చేసి ఉండేది. ప్రస్తుతానికి సిఎస్కేలో ఉన్నటువంటి ద బిగ్గెస్ట్ ఫెయిల్యూర్ బౌలింగ్ ఈజీగా కనబడుతుంది. లాస్ట్ మ్యాచ్లో ఆర్ఆర్తో కూడా జరిగిన మ్యాచ్లో 12.3 13 ఓవర్స్లో కొట్టేశారు ఆర్ఆర్. 128 రన్స్ 129 రన్స్. సో ఈ మ్యాచ్లో కూడా చూసుకుంటే ఎక్కడ బౌలింగ్లో సిఎస్కే ఎక్కడ కూడా ప్రెషర్ ఇవ్వలేదు. అట్లీస్ట్ 19th ఓవర్ 19.5 19.3 19.5 వరకు వెళ్ళినా అట్లీస్ట్ బౌలింగ్లో కొంచెం టఫ్ కొంచెమైనా కాంపిటీషన్ ఇచ్చారు దానికి. కానీ బౌలింగ్లో ఎక్కడ కాంపిటీషన్ ఇవ్వలేదు. ప్రియాన్ శర్మ వాట్ ఏ బాయ్, 11 బాల్కి 39. తర్వాత ప్రభసిమ్రాన్ కూడా అనవసరం రన్ అవుట్. అది నన్ను అడిగితే కొంచెం తొందరపడ్డాడేమో టోడీకి, దానికి సెకండ్ రన్ కోసం ట్రై చేసి రన్అట్ అయిపోయాడు. కమింగ్ టు సిఎస్కే బ్యాటింగ్, ఈసారి నాకు సిఎస్కే బ్యాటింగ్లో ఆయుష్ మాత్రే ఇన్నింగ్స్ లిటరల్లీ అది మనం మాట్లాడుకోవాల్సిందే. ఎందుకంటే ఫస్ట్ మ్యాచ్లో ఫెయిల్యూర్ అయిపోయిన ఆయుష్ మాత్రే సెకండ్ మ్యాచ్లో మాత్రం ఈ మ్యాచ్లో మాత్రం తన సత్తా చూపించాడు. నిజంగా వరల్డ్ కప్ విన్నింగ్, అసలే విన్నింగ్ కెప్టెన్ మనకి Under-19. సో ఆ కెపాసిటీని మాత్రం ఇప్పుడు తన క్యాపబుల్ అని మాత్రం ప్రూవ్ చేసుకున్నాడు ఆయుష్ మాత్రే. వన్స్ అగైన్ చాటన్ ఫెయిల్డ్, గైక్వాడ్ కూడా ఫెయిల్. ఆ లాస్ట్లో శివన్ దుబే కానీ ఆడకపోయి ఉంటే సిఎస్కే తట్టబుట్ట సర్దేసేది 180కో 170కో. కనీసం దుబే ఆ లాస్ట్లో ఆ క్యామియో వచ్చేసి 45 రన్స్, అది చాలా బాగా హెల్ప్ అయింది సిఎస్కేకి. బట్ ఈవెన్ దో పీబీకేఎస్ ఉన్నటువంటి ఫామ్ సిఎస్కేకి, అది సిఎస్కే కనీసం కాంపిటీషన్లో కూడా నిలవలేకపోయింది. ఎందుకంటే పవర్ ప్లేలోనే మొత్తం మ్యాచ్ అంతా టిల్ట్ అయిపోయింది. పంజాబ్ వైపు వచ్చేసింది 68 రన్స్ పవర్ ప్లేలో, 6 overs 68 రన్స్. వేరేస్ కమింగ్ టు హోమ్ గ్రౌండ్ సిఎస్కే హోమ్ టీమ్ అయినటువంటి సిఎస్కే మాత్రం 57 రన్స్ చేయగలిగింది. ఎనీహౌ ఇద్దరు బాగానే, అంటే బ్యాటింగ్ పర్ఫార్మెన్స్ అయితే చెప్పొచ్చు ఈజీగా ఇది హై స్కోరింగ్ గేమే. సిఎస్కే 209 రన్స్, పంజాబ్ 210 రన్స్. అండ్ పంజాబ్ ఖచ్చితంగా నేను చెప్పగలను, పంజాబ్ ఒక స్టేట్మెంట్ మాత్రం పాస్ చేసింది ప్రతి ఒక్క టీంకి కూడా. నౌ దే ఆర్ గోయింగ్ టు విన్ ద టైటిల్. ఇక్కడ టైటిల్ కోసం మాత్రమే పంజాబ్ చాలా గట్టిగా ఉందని మాత్రం, పంజాబ్ కూడా ఒక మంచి ఫేవరబుల్గా నిలబడుతుందని మాత్రం చెప్పొచ్చు మనం. అండ్ కమింగ్ టు సిఎస్కే, ఆబ్వియస్లీ ఇంకా 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 వాళ్ళ మిస్టేక్స్ వాళ్ళు ఎప్పుడైనా సరే ఇంకా చూసుకోవాలి. ఎందుకంటే బౌలింగ్ యూనిట్ మరీ 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 వరస్ట్గా ఉంది. పంజాబ్లోనే హర్షదీప్ 41 రన్స్, నెక్స్ట్ ఐ థింక్ బాట్లెట్ 48 రన్స్, తర్వాత యాన్సన్ 43 రన్స్. వాళ్ళే అంతిస్తే మ్యాట్ హెన్రీ 53 56 వెళ్తానే ఉంది స్కోర్. ఖలీల్ అహ్మద్కి పడ్డాయి. చాహర్ 41 రన్స్ అనుకుంటా. సో సిఎస్కే బౌలింగ్ పర్ఫార్మెన్స్ అస్సలు ఏం లేదు. యాజ్ వెల్ యాజ్ గ్యాప్లో వాళ్ళు కొడుతూనే ఉన్నారు పంజాబ్ బ్యాటర్స్. అండ్ ఇక్కడ నేను అబ్జర్వ్ చేసింది ఏంటంటే సిఎస్కే ఫెయిల్యూర్ అనడం కంటే కూడా పంజాబ్ గట్టిగా నిలబడింది. ఇక్కడ పంజాబ్ ఏంటంటే ఖచ్చితంగా కాంపిటేటివ్గానే నిలబడుతుంది. సో ఏ టీంకి అయినా సరే టైటిల్ విన్ అవ్వాలంటే పంజాబ్ని అంత ఈజీగా తీసుకోవడానికి అయితే లేదు. అలాగే యాజ్ వెల్ యాజ్ సిఎస్కే కూడా మళ్ళీ తిరిగి ఆ ఫామ్ని, వాట్ ఈజ్ సిఎస్కే, మనకు తెలిసిన సిఎస్కే అసలు ఏంటి, ఆ ఫామ్ని కనుక మళ్ళీ గెయిన్ చేయగలిగితే సిఎస్కే ఆపేదే ఎవరు లేరు. కానీ నేను అనుకుంటున్నాను ఈ సీజన్లో సిఎస్కే కష్టం. ఎందుకంటే బౌలింగ్ చాలా అంటే చాలా ఏమంటారు, చాలా వరస్ట్గా ఉంది ఇన్ఫ్యాక్ట్. సో బౌలింగ్లో వాళ్ళకి కొంచెం మెరుగవ్వాలి. అలాగే పీబీకేఎస్ ఇదే ఫామ్ కంటిన్యూ అయితే డెఫినెట్లీ ఈసారి కూడా పక్క వాళ్ళు నాకౌట్స్లో అయితే ఉంటారు పంజాబ్. సో ఈరోజు ఇంకొక 2 మ్యాచెస్ ఉన్నాయి. అండ్ ఐమ్ సో సారీ, నేను ఎస్ఆర్హెచ్ కేకేఆర్ నేను చాలా ఎక్సైట్ అయ్యా ఆరెంజ్ ఆర్మీని చీజ్ చేద్దామని. బట్ అన్ఫార్చునేట్లీ కొన్ని ఎమర్జెన్సీ వర్క్స్ వల్ల నేను మ్యాచ్ చూడలేనప్పుడు నేను రివ్యూ ఇవ్వకూడదు కదా, సో ఇవ్వలేదు. బట్ ఈరోజు 2 మ్యాచెస్ ఉన్నాయి, చూద్దాం. ఢిల్లీ వర్సెస్ ముంబై అండ్ జీటీ వర్సెస్ లక్నో ఐ థింక్.
సో చూద్దాం ఈరోజు మ్యాచెస్ ఎలా ఉంటాయో చూద్దాం. బట్ IPL 2026 మాత్రం మంచి కిక్ ఇస్తుంది. డు నాట్ మిస్ ఎనీ మ్యాచెస్. ఒకవేళ మీరు మ్యాచ్ మిస్ అయితే నా వీడియోస్ చూడండి, నేను రివ్యూ ఇస్తాను. థ్యాంక్స్ అ లాట్. సైనింగ్ ఆఫ్ యువర్ టోనీ. నమస్కారం, నమస్తే, నమస్కార, వనకం.